హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఐఐటి హైదరాబాద్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలు ఇచ్చింది. ప్రత్యేకత ఏంటంటే దేశంలోనే మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ ని నిర్మించారు ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ని అర్థం చేసుకోండి, ప్రత్యేకత తెలుస్తుంది. హౌస్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం ఏంటి? ఇల్లు. ఇల్లు తెలుగులో ఇల్లు అంటాం కదా, మనం నివసించేది. సో బయోబ్రిక్, ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. బయో అనే పదానికి అర్థం ఏంటి? జీవ. సో జీవ పదార్థాన్ని ఆధారంగా చేసుకొని, జీవ పదార్థాన్ని రా మెటీరియల్ గా, ముడి పదార్థంగా వాడుకొని ప్రత్యేకమైన ఇటుకలను తయారు చేశారు ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు. ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ పరిజ్ఞానంతో ఇటుకలను తయారు చేశారు. ఆ తయారు చేసిన బయోబ్రిక్స్ ఉంటాయి కదా, వాటిని మెటల్ రాడ్స్, ఐరన్ రాడ్స్, మెటల్ ఫ్రేమ్స్ సహాయంతో అందంగా అమర్చి ప్రత్యేక టెక్నాలజీతో ఒక ఇంటిని నిర్మించారు. ఈ ఇంటి యొక్క ప్రత్యేకత ఏంటి? ఇండియాస్ ఫస్ట్ బయోబ్రిక్ బేస్డ్ హౌస్ అని గుర్తుంచుకోండి. మరి ఇక్కడ ఈ బయోబ్రిక్, ఈ జీవ పదార్థాన్ని ఎక్కడి నుండి సేకరించారంటే అగ్రికల్చర్ వేస్ట్ అని గుర్తుంచుకోండి. అగ్రికల్చర్ వేస్ట్, పంట చెత్త అంటాం మనం, వ్యవసాయ చెత్త అంటాం. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అవుతున్న చెత్త ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ చూడండి, పంట కాలం పూర్తయిన తర్వాత, హార్వెస్టింగ్ టైం అయిపోయిన తర్వాత, పంట చేతికి వచ్చిన తర్వాత, ముఖ్యంగా పంజాబ్, హర్యానా ఈ రాష్ట్రాల్లోని రైతులు ఏం చేస్తారు? వారి క్రాప్ ల్యాండ్ ఉంటుంది కదా, వారి పంట ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ మిగిలిపోయిన పంట చెత్త, ముఖ్యంగా ప్యాడీ స్టబుల్, క్రాప్ రెసిడ్యూ మొత్తాన్ని కూడా ఒక దగ్గరికి పేర్చేసి దాన్ని కాల్చి పారేస్తారు, దహనం చేస్తారు. ఇలాంటి దహన ప్రక్రియ ద్వారా మనకు పర్యావరణం మొత్తం కూడా కాలుష్యంగా మారుతుంది. సో కాలుష్యాన్ని మనకు ఏదైతే ఉంటుందో కాలుష్యాన్ని జనరేట్ చేస్తుంది అగ్రికల్చర్ వేస్ట్. సో ఇలాంటి అగ్రికల్చర్ వేస్ట్ ని ఉపయోగించుకొని ప్రత్యేకమైన ఇటుకలను తయారు చేశారు ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు. దాన్ని బయోబ్రిక్ అంటాం. సో అగ్రికల్చర్ వేస్ట్ ఆధారిత లేదా బయోబ్రిక్ ఆధారిత ఇంటిని నిర్మించారు ఐఐటి హైదరాబాద్. ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ లో భాగంగానే గుర్తుంచుకోండి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఇలాంటి అంశాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్, ఈ సోర్స్ అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ వార్తలు నిలిచింది పర్యావరణానికి సంబంధించి. ఈ సోర్స్ సంబంధిత అంశంతో ఏఐఐటి వార్తలు నిలిచింది. ఏఐఐటి శాస్త్రవేత్తలు ఐఐటి మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. ఈ సోర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ దేనికి సంబంధించిన నిర్వహణకి సంబంధించింది? ఈ వేస్ట్ నిర్వహణ, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉంటాయి కదా, ఈ వేస్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి నిర్వహించడానికి, మేనేజ్ చేయడానికి ఈ సోర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని ఏఐఐటి వారు ఏర్పాటు చేశారంటే ఐఐటి మద్రాస్. అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్ తరచూ వార్తలు నిలుస్తోంది. ఎగ్జాంపుల్, నియోబోల్ట్ దేశంలోనే మొట్టమొదటిసారి మోటారెబుల్ వీల్ చైర్, నియోబోల్ట్ మోటారెబుల్ వీల్ చైర్ అంటున్నాను. అంటే ఎవరైతే ఉంటారో, నడవలేని వారు ఉంటారు కదా, దివ్యాంగులు ఉంటారు కదా, వారి కోసం వీల్ చైర్ ని ఉపయోగిస్తాం. అలాంటి వీల్ చైర్ మోటార్ సహాయంతో రన్ అవుతుంది. మరి దీన్ని ఎవరు తయారు చేశారు? నియోబోల్ట్ ని ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు. సో ఇలాంటి ఐఐటీలు ఏవైతే ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చాయో వాటిని ప్రత్యేకంగా లింకప్ చేస్తూ చదవండి, సులభంగా గుర్తుంటుంది. అండ్ రానున్న పోటీ పరీక్షలో ఐఐటీలకి సంబంధించి ప్రశ్న లేకుండా ప్రశ్న పత్రం ఉండనే ఉండదు చూడండి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఐఐటీలకి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 45-50 టాపిక్స్ ని మనం చర్చించుకోవడం జరిగింది. సో ఈ సోర్సే కావచ్చు, లేదంటే నియోబోల్టే కావచ్చు, లేదా ఈ రోజు వార్తలు ఇచ్చిన ఇండియాస్ ఫస్ట్ బయోబ్రిక్ బేస్డ్ హౌసే కావచ్చు, అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన యూ బ్రీత్ లైఫ్. సో పర్యావరణం లేదా ఎన్విరాన్మెంట్ సంబంధించి యూ బ్రీత్ లైఫ్ అనేది ప్లాంట్ బేస్డ్, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాంట్ ఆధారిత ఎయిర్ ప్యూరిఫైయర్ యూ బ్రీత్ లైఫ్. ఎవరు తయారు చేశారు దీన్ని? ఐఐటి రోపార్ శాస్త్రవేత్తలు, ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తల సహకారంతో. సో ఇలాంటి అంశాలన్నిటి కూడా లింకప్ చేస్తూ చదవండి, సులభంగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు అసిండెక్స్ వార్తలు నిలిచింది. అసిండెక్స్ 2021 లేదా 4th ఎడిషన్ ఆఫ్ అసిండెక్స్ అని గుర్తుంచుకోండి. సో అసిండెక్స్ అంటే అర్థం ఏంటంటే ఇండియా ఆస్ట్రేలియా అని గుర్తుంచుకోండి, లేదా ఆస్ట్రేలియా ఇండియా ఎక్సర్సైజ్. ఆస్ట్రేలియా ఇండియా సంయుక్త నావికాదళ
విన్యాసాలు, ఆస్ట్రేలియా ఇండియా ఎక్సర్సైజ్. సో సంయుక్త నావికాదళ విన్యాసాలు. ఇటీవల ఇండియన్ నావల్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో, ఇండియా వివిధ దేశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న నావల్ ఎక్సర్సైజెస్ ఏవైతే వార్తలు ఇచ్చాయో వాటిపైన ప్రత్యేకంగా చూడండి. ఈ రోజు అసిండెక్స్, ఈ అసిండెక్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇండియా నుండి వెళ్ళిన ఐఎన్ఎస్లు, ఇండియన్ నావల్ షిప్లు ఏవి అంటే, ఒకటి ఐఎన్ఎస్ కద్మత్, ఐఎన్ఎస్ కద్మత్. సెకండ్ వచ్చేసి ఐఎన్ఎస్ శివాలిక్. గుర్తుంచుకోండి, ఏ నావల్ ఎక్సర్సైజ్ వార్తలు ఇచ్చినా, ఏ సంయుక్త నావికాదళ విన్యాసం వార్తలు ఇచ్చినా అందులో పార్టిసిపేట్ చేసిన ఐఎన్ఎస్లను మీకు ఇస్తున్నాను, సమాచారాన్ని ఇస్తున్నాను. ఐఎన్ఎస్ కద్మత్, ఐఎన్ఎస్ శివాలిక్. ఈ రెండు ఆస్ట్రేలియాకు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజన్ ఉంటుంది కదా, ఇండో పసిఫిక్ రీజన్లో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని, ముఖ్యంగా యాంటీ పైరసీ, ముఖ్యంగా సీ పైరేట్స్ కానివ్వండి, సముద్ర ప్రాంతంలో రక్షణ అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని రెండు దేశాలు కూడా జరుపుతున్న సంయుక్త నావికాదళ విన్యాసం ఎప్పుడు ప్రారంభమైందంటే సెప్టెంబర్ 6వ తేదీ, గడిచిన 2 రోజుల కింద. సో సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభమైంది, సెప్టెంబర్ 10వ తేదీన ముగుస్తుంది. ఇందులో పార్టిసిపేట్ చేసిన ఆస్ట్రేలియన్ నావల్ షిప్ల గురించి మనకు అవసరం లేదు. సో ఇండియన్ నావల్ షిప్ల గురించి మాత్రం ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన సంయుక్త నావికాదళ విన్యాసాలు ఏవైతే ఉంటాయో, అల్ మెహద్, అల్ హిందీ. అల్ మెహద్, అల్ హిందీ అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి? ఇండియా, సౌదీ అరేబియా. అలా ఇటీవల జయద్ తల్వార్ సంయుక్త నావికాదళ విన్యాసం ఏ 2 దేశాలకు సంబంధించింది? ఇండియా, యుఏఈ అని గుర్తుంచుకోండి. అండ్ రోర్ ఆఫ్ సీ, సముద్ర గర్జన అంటాం, ఇండియా, ఖతర్. అండ్ ఇటీవల ఎక్సర్సైజ్ కొంకన్, ఇండియా, బ్రిటిష్ నేవీ. సో ఇలాంటి అంశాలు కానివ్వండి. ఇటీవల స్లీనెక్స్ అంటే ఏంటి? ఇండియా, శ్రీలంక. అండ్ ఇటీవల ఇంద్రా, ఇండియా, రష్యా. సో ఇలాంటి నావల్ ఎక్సర్సైజెస్, అన్నిటికంటే ఇంపార్టెంట్ మలబార్ నావల్ ఎక్సర్సైజ్ ఆగస్టు 26న మనం డిస్కస్ చేయడం జరిగింది. మలబార్ నావల్ ఎక్సర్సైజ్ అనగానే 4 దేశాలకు సంబంధించింది, క్వాడ్ గ్రూపింగ్ కి సంబంధించింది, క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఆ 4 దేశాలు ఏంటి? ఇండియా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా. ఈ క్వాడ్ గ్రూప్ దేశాలు కలిసి సంయుక్తంగా నిర్వహించిన, ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన సంయుక్త నావికాదళ విన్యాసం ఏంటి? మలబార్ నావల్ ఎక్సర్సైజ్. సో వీటన్నిటిని కూడా లింకప్ చేసుకోండి. ఆస్ట్రేలియా, అమెరికాకి సంబంధించి తాలిస్మాన్ సబర్ కూడా ఇటీవల వార్తలు ఇచ్చింది. తాలిస్మాన్ సబర్ మనకు సంబంధం లేదు, కాకపోతే నెక్స్ట్ ఇయర్ నుండి ఇండియాని పార్టిసిపేట్ చేయండి అని చెప్పేసి ఆహ్వానం పంపించారు ఆస్ట్రేలియా మరియు అమెరికా నావీ. సో వీటిని ప్రత్యేకంగా లింకప్ చేస్తూ చదవండి, సులభంగా గుర్తుంటుంది. అండ్ ఏ నావల్ ఎక్సర్సైజ్ అయితే వార్తలు ఇస్తుందో అందులో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావల్ షిప్ల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అసిండెక్స్ 2021 ఎవరెవరి మధ్య? ఇండియా మరియు ఆస్ట్రేలియా నావీ మధ్య. అండ్ నెక్స్ట్, సో నేషనల్ డేటాబేస్ ఫర్ ఫార్మర్స్, నేషనల్ డేటాబేస్ ఫర్ ఫార్మర్స్. ఇటీవల మీకు చెప్పాను, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక డేటాబేస్, జాతీయ స్థాయిలో ఒక డేటాబేస్ ని తయారు చేస్తుంది. డేటాబేస్ అంటే ఏం లేదు, ఒక జాబితా, ఒక సమాచారం. దేనికి సంబంధించింది అంటే భారతదేశంలో. నేషనల్ అంటే జాతీయ, దేశవ్యాప్తంగా. డేటాబేస్ అంటే ఒక ప్రత్యేక జాబితా. ఎవరికి సంబంధించింది? ఫార్మర్స్. సో వ్యవసాయ రంగంలో బ్రతుకుతున్న వారు ఎవరైతే ఉంటారో, మన భారతీయ రైతులు ఉంటారు కదా, వారికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం కూడా సేకరించేసి ఒక డేటాబేస్ ని సిద్ధం చేస్తుంది నేషనల్ డేటాబేస్ ఫర్ ఫార్మర్స్. భారత ప్రభుత్వం, ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో. ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? నరేంద్ర సింగ్ తోమర్ గారు ఈ రోజు ఒక ప్రకటన చేశారు. ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ ప్రారంభమైంది, మనం ఆల్రెడీ ఒక 1.5 మంత్ బ్యాక్ చెప్పాను. సో ఇప్పటి వరకు 5.5 crore ఫార్మర్స్, 5.5 crores, 5.5 కోట్ల మంది రైతులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఈ డిసెంబర్ వరకు కనీసం భారతదేశంలో 8 కోట్ల మంది రైతులకు సంబంధించిన డేటాబేస్ ని మేము సమకూర్చడం జరుగుతుంది అని చెప్తారు. అంటే ఎందుకు మరి ఫార్మర్స్ కి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది? అసలు ఫార్మర్స్ సంబంధించిన డేటాబేస్ ని ఎందుకు సిద్ధం చేయాల్సి వస్తుంది అంటే, ప్రస్తుతం భారతదేశంలో రైతులకు సంబంధించి అమలవుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, అండ్ ఇప్పుడు ఇటీవల కాలంలో ఫసల్ బీమా యోజన కావచ్చు. సో రైతులకు ఏవేవైతే లబ్ధి చేస్తుందో భారత ప్రభుత్వం, అలాంటివి కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి? బెనిఫిట్స్ టు ద బెనిఫిషరీస్. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి లబ్ధిని ఇవ్వాలి. సో అలాంటిది భారతదేశంలో రైతులకు సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న అన్ని రకాల కార్యక్రమాలను మనం ట్రాన్స్పరెంట్ గా వారికి అందించాలని చెప్పేసి నేషనల్ డేటాబేస్ ఫర్ ఫార్మర్స్ ని సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వము. సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గారు ఏం చెప్పారు? సో 5.5 కోట్ల మంది రైతుల సమాచారాన్ని సేకరించాము. ఈ డిసెంబర్ వరకు ఎంతమంది అట? 8 కోట్ల మంది రైతుల సంపూర్ణ సమాచారాన్ని మేము సిద్ధం చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఒకటి లింకప్ చేసుకోండి. ఇటీవల ఒక రాష్ట్ర ప్రభుత్వం
దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు ఇచ్చింది. ఒక డేటాబేస్కి సంబంధించి ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక డేటాబేస్ని సిద్ధం చేస్తుంది. ఎవరికి సంబంధించి? రైతులకి సంబంధించి కాదు. మైగ్రెంట్ వర్కర్స్, వలస కార్మికులు ఎవరైతే ఉంటారో ఒక రాష్ట్రం నుండి లేదా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళి పొట్ట చేతిన పట్టుకొని కొన్ని వేల కిలోమీటర్ దూరం వెళ్ళేసి బతుకుతారు కదా, అలాంటి వారిని మనం మైగ్రెంట్ వర్కర్స్ అంటాం. సో మైగ్రెంట్ వర్కర్స్ లేదా వలస కార్మికుల సంపూర్ణ సమాచారం కోసం ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తమిళనాడు రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ఒక ప్రత్యేకమైన డేటాబేస్ని సిద్ధం చేస్తుంది. సో ఇలాంటి అంశాలను లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు దేశంలోనే అత్యంత ఎత్తైన ఎయిర్ ప్యూరిఫైయర్ వార్తలు నిలిచింది. ఎయిర్ ప్యూరిఫైయర్. ఎయిర్ అంటే గాలి, అండ్ ప్యూరిఫైయర్ అంటే గాలిని శుభ్రపరిచేది అన్నట్టు. సో దేశంలోనే అత్యంత ఎయిర్ ప్యూరిఫైయర్ ఇటీవల ఎక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగిందంటే చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం అని గుర్తుంచుకోండి. సో చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలో ప్రస్తుతం ఏకైక గ్రిడ్ సిటీ. చండీగఢ్ యొక్క ప్రత్యేకత ఏంటి? సో 2 రాష్ట్రాలకు రాజధాని. పంజాబ్, హర్యానా తరచు వార్తలు నిలుస్తున్న రాష్ట్రాలు. సో చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలో ఒక భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ఎయిర్ ప్యూరిఫైర్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్. దీని యొక్క ఎత్తెంత అంటే 24 మీటర్స్, 24 మీటర్లు. ప్రత్యేకత ఏంటంటే ఇది ఎక్కడైతే ఇన్స్టాల్ చేయడం జరిగిందో చండీగఢ్లో ఆ చుట్టుపక్కల 1 కిలోమీటర్ రేడియస్, అన్ని దిక్కులా కూడా 1 కిలోమీటర్ రేడియస్ వరకు పరిశుభ్రమైన గాలిని అందిస్తున్నట్టు. పరిశుభ్రమైన గాలి అంటే ఏంటంటే ముఖ్యంగా గాలిలో ఉండే దుమ్ము, ధూళి కణాలు కానివ్వండి, హానికరమైన కాలుష్య కారకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇది సక్ చేస్తుంది. సో ఇలాంటి అంశం తరచు మనం చూస్తున్నాం. ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ వార్తలు నిలిచింది. స్మాగ్ టవర్. సో స్మాగ్ టవర్ అనగానే ఎవరు గుర్తుకు రావాలి? ఢిల్లీ గుర్తుకు రావాలి. దేశ రాజధాని ఢిల్లీలో స్మాగ్ టవర్ని ప్రారంభించారు అరవింద్ కేజ్రీవాల్ గారు గడిచిన ఆగస్టు 23వ తారీఖు నాడు. కానీ మనం ఆగస్టు 19th రోజున డిస్కస్ చేయడం జరిగింది. స్మాగ్ టవర్ని ఎవరెవరు తయారు చేశారు? టాటా ప్రాజెక్ట్స్ సంస్థ, ఐఐటి బాంబే మరియు ఢిల్లీ ప్రభుత్వం. సో దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్. ఇది ప్రత్యేక టెక్నాలజీతో కూడుకొని ఉంది. ఇది మాత్రం ఎయిర్ ప్యూరిఫైర్ అని గుర్తుంచుకోండి. జస్ట్ ఇది ఏంటంటే లోపల ప్రత్యేకమైన ఫ్యాన్ అని బిగించేసి ఆ ఫ్యాన్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో హానికరమైన గాలి అనిపిస్తుంది, ఆటోమేటిక్గా దాన్ని సక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఒక్కటే ఎగ్జామినేషన్లో, దేశంలోనే అత్యంత ఎత్తైన ఎయిర్ ప్యూరిఫైయర్ అనే పదాన్ని వాడతారు. ఇది మాత్రం స్మాగ్ టవర్. స్మాగ్ టవర్ అనేది చాలా టెక్నాలజీతో కూడుకొని ఉంది. ఇది జస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ మాత్రమే, 24 మీటర్స్. దేశంలోనే అత్యంత ఎత్తైన ఇటువంటి ఎయిర్ ప్యూరిఫైర్స్ మన ప్రాంతాల్లో కూడా చూస్తాం, చుట్టుపక్కల ప్రాంతాల్లో. సో అలాంటిది అత్యంత ఎత్తైన ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది చండీగఢ్కి సంబంధించి వార్తలు నిలిచిందని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో పర్యావరణానికి సంబంధించి గ్రీస్ మరొకసారి వార్తలు ఇచ్చింది. గ్రీస్, ప్రపంచంలో గ్రీస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో గ్రీస్ గురించి ఇటీవల ఎప్పుడు చెప్పాను మీకు? ఏథెన్స్. గ్రీస్ రాజధాని ఏథెన్స్కి సమీపంలో ఉన్న ఐలాండ్ ఆఫ్ ఎవియా గురించి చెప్పాను. ఐలాండ్ ఆఫ్ ఎవియా చాలా ఇంపార్టెంట్. ఎవియా ఐలాండ్ ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏదైనా ప్రాంతం వార్తలు ఇచ్చింది అంటే ఆ ఐలాండ్ కానివ్వండి, వాల్కనో కానీ ఎక్కడ ఉంది, ఏ దేశంలో ఉంది, ఏ సముద్రంలో ఉంది, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఇటీవల వార్తలు ఇచ్చిన ఐలాండ్ ఆఫ్ ఎవియా ఐలాండ్ అనేది గ్రీస్కి సంబంధించింది, గ్రీస్ పరిపాలనకు సంబంధించింది. సో ఎవియా ఐలాండ్ ఎందుకు వార్తలు ఇచ్చింది? లాస్ట్ టైము ఫారెస్ట్ ఫైర్స్ అంటే ఏంటి? అటవీ ప్రాంతాలు మొత్తం కూడా దహనమై వార్తలు నిలిచింది. అలాంటి పరిస్థితులు ప్రస్తుతం గ్రీస్లో చాలా వరకు కూడా పర్యావరణ సమస్యలను చూస్తుంది ప్రభుత్వం. ఏం ఆలోచించిందంటే ఈ పర్యావరణం కానివ్వండి, క్లైమేట్ చేంజ్ పరిస్థితులు కానివ్వండి, ఫారెస్ట్ ఫైర్స్ కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని వీటిని కట్టడి చేయాలి అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. క్లైమేట్ క్రైసిస్ మేనేజ్మెంట్ మినిస్ట్రీని ఇటీవల ఏ దేశ ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే పర్యావరణానికి సంబంధించి ఇక్కడ లింక్ చేసుకోండి, గ్రీస్ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. అంటే పర్యావరణ నిర్వహణ మంత్రిత్వ శాఖ. మన ఇండియాలో కదా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఏదైతే పనిచేస్తుందో సేమ్ గ్రీస్లో కూడా ఇటీవల ఐలాండ్ ఆఫ్ ఎవియా ప్రాంతంలో దగ్ధమైన మంటలు, అటవీ ప్రాంతాలు మొత్తం దగ్ధమవడం ద్వారా ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ప్రత్యేకమైన క్లైమేట్ క్రైసిస్ మినిస్ట్రీని ఏర్పాటు చేసింది. ఇలాంటి మినిస్ట్రీస్ తరచూ చూస్తాం. ప్రత్యేకంగా జపాన్ వార్తలు నిలిచింది, మినిస్ట్రీ ఆఫ్ లోన్లీనెస్ అని చెప్పేసి. మనకి ఇటీవల భారతదేశంలోని అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గార్డియన్ మినిస్ట్రీ అని చెప్పేసి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖలు ఎక్కడైనా ఏర్పాటవుతున్నాయి అంటే అందులోనూ పర్యాటక రంగానికి లేదా పర్యావరణానికి సంబంధించి వార్తలు నిలిస్తే మాత్రం ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్,
ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు ప్రారంభించిన ప్రత్యేక అవగాహన మరియు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్. అదేంటంటే ప్రొఫైలాక్టిక్ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్. ప్రొఫైలాక్టిక్ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అంటున్నాను. ప్రొఫైలాక్టిక్ మెడిసిన్స్ అంటే ఏంటి? ఏదైనా వ్యాధి రాకముందే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మనం వేసుకునే మెడిసిన్ని ప్రొఫైలాక్టిక్ మెడిసిన్స్ అంటాం. ఎగ్జాంపుల్, ఎవరైనా కరోనా పేషెంట్ ఉన్నాడు అనుకోండి, మన ఇంటికి దగ్గర కానివ్వండి, మన సమీపంలో కానివ్వండి, తనతో మనం అనుకోకుండా కాంటాక్ట్ కమ్యూనికేట్ అయ్యామనుకోండి, తనకు వ్యాధి నిర్ధారణ అయింది. అప్పుడు మనకు ఒక అనుమానం ఉంటుంది, నాకు కూడా వ్యాధి వస్తుందేమో, కరోనా వైరస్ నాకు కూడా సోకుతుంది అని చెప్పేసి ఒక అనుమానం ఉంటుంది కదా. అప్పుడు ప్రివెంటివ్ మెజర్స్ లో భాగంగా, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వ్యాధి రాకముందే, మనకు వైరస్ సోకముందే వేసుకునే ఒక మెడిసిన్ ని ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ అంటాం. సో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లేదా ప్రివెంటివ్ మెజర్స్ లో భాగంగా అంటాం. ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ చూడండి, కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడు గడిచిన సంవత్సరం 2020 సంవత్సరం మార్చు, ఏప్రిల్, మే నెలల్లో చాలా మంది ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ గా క్లోరోక్విన్ ని వాడారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉంది కదా, మన భారతదేశం హైడ్రాక్సీ క్లోరోక్విన్ వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ని ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ గా చాలా మంది వైద్యులు తీసుకున్నారు. చాలా మంది ఎవరైతే ఉంటారో నాకు ఇక్కడ వ్యాధి వస్తుందని చెప్పేసి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, ప్రివెంటివ్ మెజర్స్ లో భాగంగా తీసుకున్నారు. సో ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ అంటే ఏంటి? వ్యాధి వచ్చాక తీసుకునేది కాదు, వ్యాధి రాకుండా తీసుకునేదని గుర్తుంచుకోండి. అలాంటి ప్రొఫైలాక్టిక్ మెడిసిన్స్ ఆయుర్వేదాలో చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్, సంశమని వటి. మీరు మీ సమీపంలో గనక ఆయుర్వేద షాప్ ఉందనుకోండి, ధన్వంతరి షాపులు కానీ, అక్కడికి వెళ్ళేసేసి సంశమని వటి అని పిలిచిన, లేదా గుడూచి అని పిలిచిన, లేదా గిలాయ్ గన్వాటి, ఇలాంటి పేర్లతో మెడిసిన్స్ ఉంటాయి. సో గిలాయ్ గన్వాటి లేదా గుడూచి లేదా సంశమని వాటి ఏ పేరుతో పిలిచినా ఒకటే. సో దీన్ని ఇవ్వమని అడిగారు అనుకోండి, మీకు ఒకటి ఇస్తారు. సో దాన్ని మనం ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ గా తీసుకోవచ్చు. అంటే దేనికి? కోవిడ్-19 కి సంబంధించి అద్భుతంగా ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ గా ఉపయోగపడుతుందని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అలాంటి ఆయుర్వేద మెడిసిన్స్ వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో అలాంటి ప్రొఫైలాక్టిక్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వీటిని దేశవ్యాప్తంగా ప్రజలకు, ముఖ్యంగా కోవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో ప్రొఫైలాక్టిక్ మెడిసిన్స్ పైన అవగాహన కల్పిస్తోంది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఎట్ ద సేమ్ టైం భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే కరోనా కేసులు ఉధృతంగా వస్తున్నాయో అక్కడ ఈ ప్రొఫైలాక్టిక్ మెడిసిన్స్ కిట్ ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి సంబంధించి కన్సర్న్డ్ పర్సన్ ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు? సర్బానంద సోనోవాల్ గారు. ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి? అస్సాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. అండ్ ఇక్కడ ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి. సో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్, CCRAS అంటాం. CCRAS అంటే ఏంటి? సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్. ఎక్కడ ఉంది? ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. అంటే ఆయుర్వేదానికి సంబంధించిన ఒక జాతీయ సంస్థ అని గుర్తుంచుకొని, ఆ సంస్థ ఆయుర్వేదంలో కొన్ని ప్రొఫైలాక్టిక్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ఆ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఆయుర్వేద మెడిసిన్స్ ని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, వాటిపైన ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రొఫైలాక్టిక్ మెడిసిన్స్ ప్రోగ్రామ్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఆయుష్ తరచు వార్తలు నిలుస్తోంది. ఆయుర్వేద మొక్కలపైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆయుష్ ఆప్కే ద్వార్ అనే పేరుతో, ఆయుష్ ఆప్కే ద్వార్ పేరుతో ప్రత్యేకంగా ఆయుర్వేద మొక్కలను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. జస్ట్ 2 days బ్యాక్ చెప్పాను. అండ్ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం గర్గర్ ఔషధి యోజన, ఇంటింటికి కూడా 4 ఆయుర్వేద మొక్కలను డిస్ట్రిబ్యూట్ చేసే ప్రోగ్రాము, అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, అందులోనూ ఆయుర్వేద మొక్కల యొక్క విస్తీర్ణాన్ని పెంచడం. గర్గర్ ఔషధి యోజన ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఇంటింటికి ఆయుర్వేద మొక్కలను డిస్ట్రిబ్యూట్ చేసే ప్రోగ్రామ్ అంటే రాజస్థాన్ రాష్ట్రం. అండ్ ఇటీవల దేవారణ్య ప్రాజెక్ట్ అనే ఒక అంశం వార్తలు ఇచ్చింది. దేవారణ్య ప్రాజెక్ట్ అనగానే మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఆయుష్ బేస్డ్ ఎకానమీలో భాగంగా, అట్లా ఇటీవల కాలంలో ఆయుష్ కి సంబంధించి చాలా అంశాలు మనం చూస్తున్నాం, వాటన్నిటిని కూడా లింక్ చేసుకోండి. అండ్ అశ్వగంధ అద్భుతమైన అంశం. అశ్వగంధ పైన చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. మనకు లండన్ కి సంబంధించిన ఒక ప్రముఖ సంస్థ ఇటీవల సహకారం ఇస్తుంది. అశ్వగంధ పైన క్లినికల్ ట్రయల్స్ కూడా చేస్తున్నారు. కొంతమంది ప్రజలు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా కోవిడ్-19 వ్యాధిగ్రస్తుంటారు కదా, వారిపైన అశ్వగంధ ఎలా పనిచేస్తుందని చెప్పేసి ఇండియా, లండన్ సిటీ ఉంటుంది కదా, యూకేకి సంబంధించి వారు సంయుక్తంగా పరిశోధనలు చేస్తున్నారు. అలాంటి అంశాన్ని ఇటీవల మనం చెప్పుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా లింకప్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమం అదేంటంటే పోషణ్
జాగరూకతా అభియాన్. పోషణ్ జాగరూకతా అభియాన్ అంటే ఏంటి? న్యూట్రిషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. అంటే న్యూట్రిషన్ పైన అవగాహన కల్పించే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? స్మృతి ఇరానీ గారు ప్రారంభించడం జరిగింది. అంటే పోషణకి సంబంధించి ఇటీవల మనం చూసాం, సెప్టెంబర్ మాసాన్ని పోషణ్ మాగా పిలుస్తున్నాం. పోషణ్ మా అంటున్నాను, మా అంటే మంత్. సో పోషణ, న్యూట్రిషన్ పైన, పోషక పదార్థాల పైన అవగాహన కల్పించే ఒక నెలగా మనం చూస్తున్నాం. అందులో భాగంగా పోషణ్ అభియాన్ 2.0ని ప్రారంభించడం జరిగింది. పోషణ్ అనే పదానికి అర్థం ఏంటి అంటారు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. పిఎంస్, పి అంటే పిఎంస్, ప్రైమ్ మినిస్టర్స్ ఓవర్ స్కీమ్ ఫర్ హోలిస్టిక్ నరిష్మెంట్. సో ప్రస్తుతం భారతదేశంలో మాల్ న్యూట్రిషన్ కానివ్వండి, పోషక పదార్థాల లేమితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలా అందరికీ కూడా భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా, ముఖ్యంగా స్త్రీలకు మరియు చిన్నారులకు పోషక పదార్థాలపైన, న్యూట్రిషన్ పైన అవగాహన కల్పించడానికి పోషణ్ అభియాన్ని ప్రారంభించారు. ఎట్ ద సేమ్ టైం పోషణ్ మాని ప్రారంభించడం జరిగింది. పోషణ్ మా అంటే సెప్టెంబర్ మాసం మొత్తాన్ని కూడా న్యూట్రిషన్ పైన అవగాహన నెలగా గుర్తించడం జరిగింది. అందులో భాగంగా పోషణ్ జాగరూకత అభియాన్ అంటే ఏ పదార్థాలు, మనం తీసుకునే ఆహార పదార్థాలు మనకు పోషక పదార్థాలుగా ఉపయోగపడతాయి, ఇమ్యూనిటీ బూస్టర్గా ఎలా పనిచేస్తాయి, రోగ నిరోధక శక్తిని ఏ రకంగా పెంచుతాయని చెప్పేసి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రారంభించబడిన ఒక ప్రత్యేక కార్యక్రమం పోషణ్ జాగరూకత అభియాన్. సో పోషణ్ అభియాన్ లేదా పోషణ్ మాలో భాగంగాను గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో నరేంద్ర మోదీ గారు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు వార్తలు నిలిచారు. ఇటీవల మనం చూసాం, ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి, అత్యంత ఎక్కువ మంది ప్రజలు ఆదరిస్తున్న ఒక ప్రధానిగా ప్రపంచంలోనే టాప్ ప్లేస్లో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక సర్వే గురించి చెప్పాను. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా వార్తలు నిలిచారు. ఈ సెప్టెంబర్ మాసంలో భారత ప్రధాని, మన దేశాధినేత 3 సమావేశాలు, కీలక సమావేశాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, మాట్లాడడం జరుగుతుంది. అందులో లాస్ట్ 2 డేస్, నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను, బ్రిక్స్ సదస్సు అని చెప్పేసి. సో బ్రిక్స్ దేశాల శిఖరాగ్ సమావేశం అని చెప్పేసి 13th ఎడిషన్, ఈ సంవత్సరం 13వసారి. సో రేపటి నుండి ప్రారంభమవుతుంది, సెప్టెంబర్ 9వ తేదీ. బ్రిక్స్ కూటమి యొక్క పేరేంటి? ముఖ్యంగా ఒక్కొక్కటి చెప్పండి. మనకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా 5 దేశాలు కలిస్తేనే బ్రిక్స్. హెడ్ క్వార్టర్ ఇక్కడ షాంఘై, చైనా కేంద్రంగా పనిచేస్తుంది. దాదాపు ప్రపంచంలో 41% పాపులేషన్ ఈ దేశాల్లోనే నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో 41%. అండ్ 24% ఆఫ్ ద వరల్డ్స్ జీడిపి ఏ దేశాలకు సంబంధించింది? ఈ 4 దేశాలకు సంబంధించింది. అండ్ 14%, ఆల్మోస్ట్ 16% ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఎక్కడ? ఈ దేశాల్లోనే జరుగుతుంది. ప్రపంచ వాణిజ్యం దాదాపు 16% ఈ దేశాల మధ్యనే జరుగుతుంది. అలాంటి బ్రిక్స్ దేశాలకు సంబంధించిన శిఖరాగ్ర సమావేశం, అంటే దేశాధినేతల సమావేశము రేపటి నుండి ప్రారంభమవుతుంది. అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పాను. ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇటీవలే 6th ఎడిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. నరేంద్ర సింగ్ తోమర్ గారు పార్టిసిపేట్ చేశారు భారతదేశంలో, నేను చెప్పాను. సో ఎస్సీఓ మీటింగ్ కూడా, ఎస్సీఓ దేశాలు, సభ్య దేశాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నాయి 8 దేశాలు ఉన్నాయి. ఆ 8 దేశాలు ఏంటి? ఇండియా, చైనా, పాకిస్తాన్, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఈ 8 దేశాలు సభ్య దేశాలుగా ఉన్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ముఖ్యంగా బీజింగ్ కేంద్రంగా పనిచేస్తుంది, హెడ్ క్వార్టర్. సో ఈ దేశాలకు సంబంధించి ఈ 8 దేశాధినేతలు పార్టిసిపేట్ చేసే సమావేశాల్లో కూడా సెప్టెంబర్ మాసంలో నరేంద్ర మోదీ గారు పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో 2 పెద్ద సమావేశాలు, ఇండియా సభ్యత్వం ఉన్న అండ్ ఇంకొకటి క్వాడ్ గ్రూపింగ్. క్వాడ్ చాలా ఇంపార్టెంట్. సో క్వాడ్ గ్రూపింగ్, క్వాడ్ అంటే ఏంటి? 4, క్వాడ్రిలాటరల్, చతుర్భుజం అంటాము. సో క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్ సభ్య దేశాలు ఏంటంటే మనకు ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. సో ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ 4 కలిస్తేనే క్వాడ్రిలాటరల్, చతుర్భుజం. సో ఈ క్వాడ్ దేశాలు కలిసి నిర్వహించుకునే సంయుక్త నావికాదళ విన్యాసాలే మలబార్ ఎక్సర్సైజ్. సో ఈ క్వాడ్ దేశాధినేతల సమావేశం ఏదైతే ఉంటుందో, శిఖరాగ్ర సమావేశం, దేశాధినేతల సమావేశం, అందులో కూడా సెప్టెంబర్ మాసంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పార్టిసిపేట్ చేయబోతున్నారు వర్చువల్గా అని చెప్పేసి ఈరోజు పిఎంఓ ఆఫీస్ వారు అధికారికంగా చెప్పారు. సో ఈ 3 సమావేశాలు ఇంపార్టెంట్. ఈ 3 సమావేశాల్లో ముఖ్యంగా ఈ 3 కూటముల్లో కూడా భారతదేశం సభ్యత్వం ఉంది. 3 కూడా ఇంపార్టెంట్. ఇదొకటి ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక సమావేశం వార్త నిలిచింది. ఒక
ఏంటంటారు మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, యాక్చువల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి భారత వైమానిక దళానికి ప్రస్తుతం హెడ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ఆర్కేఎస్ భదౌరియా. ఆర్కేఎస్ భదౌరియా గారు. అండ్ మనకు త్రివిధ దళాలు ఉన్నాయి కదా, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ అండ్ మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఏవైతే ఉంటాయో వీటిపైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపండి. వీటి యొక్క హెడ్స్ ఎవరు? ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీ అంటే ఎవరు? మనకు హెడ్ కరణ్బీర్ సింగ్ గారు. అదే ఇండియన్ ఆర్మీ అంటే మనోజ్ ముకుంద్ నరవనే గారు. ఇటీవల తరచు వార్తలు ఇస్తున్నారు. ఇండియన్ ఆర్మీ ఎంఎం నరవనే అండ్ ఇండియన్ నేవీ వచ్చేసి కరణ్బీర్ సింగ్ గారు. అండ్ ఇక్కడ ఆర్కేఎస్ భదౌరియా అంటే ఏంటి? మనకు త్రివిధ దళాలు ఒకటైన వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్. ఇటీవల ఒక సమావేశంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఒక అంతర్జాతీయ సమావేశం గుర్తుంచుకోండి. ఆ సమావేశం ఏంటంటే పసిఫిక్ ఎయిర్ చీఫ్స్. ఎయిర్ చీఫ్స్ అంటే వైమానిక దళ అధినేతలు అన్నట్టు. సో అలా పసిఫిక్ ఎయిర్ చీఫ్స్ సింపోజియం. పసిఫిక్ ఎయిర్ చీఫ్స్ సింపోజియం ఎక్కడ జరిగిందంటే హార్బర్ ప్రాంతము, హవాయి అని గుర్తుంచుకోండి. హవాయి. సో అక్కడ పార్టిసిపేట్ చేశారు. హవాయి. సో హవాయికి సంబంధించి ఇటీవల చాలా వాల్కనోస్ వార్తలు నిలిచాయి. ఇటీవల కాలంలో హవాయికి సంబంధించి కానివ్వండి, ఇండోనేషియాకి సంబంధించి ఎక్కువగా వాల్కనోస్ వార్తలు నిలుస్తాయి. వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో హవాయి ఏదైతే ఉంటుందో హవాయి ప్రాంతంలో పసిఫిక్ ఎయిర్ చీఫ్ సింపోజియం జరిగింది. అందులో భారతదేశం నుండి ఎయిర్ చీఫ్ ఎవరు? ఆర్కేఎస్ భదౌరియా గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇందులో ఇండో పసిఫిక్ ఏదైతే ఉంటుందో ఇండో పసిఫిక్ దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాలన్నీ కూడా సభ్య దేశాలుగా ఉంటాయి. ఆ దేశాల మధ్య జరిగిన ఎయిర్ చీఫ్స్ సమ్మిట్ లో మన భారతదేశ వైమానిక దళ అధికారి చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ థీమ్ వచ్చేసేసి ఎండ్యూరింగ్ పార్ట్నర్షిప్. ఎండ్యూరింగ్ పార్ట్నర్షిప్ టువార్డ్స్ రీజనల్ స్టెబిలిటీ. ఎండ్యూరింగ్ పార్ట్నర్షిప్ టువార్డ్స్ రీజనల్ స్టెబిలిటీ అని గుర్తుంచుకోండి. అంటే ఈ ప్రాంతంలో స్టెబిలిటీని ఏర్పాటు చేయడానికి ప్రతి దేశం కూడా భాగస్వామ్యంతో ముందుకెళ్ళాలి అన్నట్టు. ఎండ్యూరింగ్ పార్ట్నర్షిప్ టువార్డ్స్ రీజనల్ స్టెబిలిటీ అనే థీమ్ ఆధారంగా పసిఫిక్ ఎయిర్ చీఫ్స్ సింపోజియం 2021 జరిగింది. అందులో ఇండియాకి సంబంధించి ఎయిర్ చీఫ్ ఎవరు పార్టిసిపేట్ చేశారు? ఆర్కేఎస్ భదౌరియా అని గుర్తుంచుకోండి. ఎక్కడ జరిగింది? హవాయిలో జరిగింది. అండ్ నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ పెన్నా వెంకట శివరామకృష్ణ గారు. పెన్నా వెంకట శివరామకృష్ణ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రముఖ రచయిత అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో జరగనున్న పోటీ పరీక్షల్లో తనకి సంబంధించిన ఒక ప్రశ్న ఖచ్చితంగా అడుగుతారు. అదేంటంటే ఈరోజు వార్తలు నిలిచిన టాపిక్. సో పెన్నా వెంకట శివరామకృష్ణ గారు ఈరోజు ఎందుకు వార్తలు నిలిచారంటే ఒక ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. ఆ ప్రతిష్టాత్మక పురస్కారం పేరేంటంటే కాళోజీ పురస్కారం. కాళోజీ సాహిత్య పురస్కారం 2021 సంవత్సరానికి సంబంధించి పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచిన పర్సన్ ఎవరు? పెన్నా వెంకట శివరామకృష్ణ గారు అని గుర్తుంచుకోండి. కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీత 2021 అనగానే ఎవరు గుర్తుకు రావాలి? పెన్నా వెంకట శివరామకృష్ణ. యాక్చువల్గా శివరామకృష్ణ గారు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత అని గుర్తుంచుకోండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా తను రచించిన ప్రముఖ రచనలు ఏవైతే ఉంటాయో, తను తెలుగులో రచించారు. ఆ తెలుగులో రచించబడిన రచనలు ఏవైతే ఉంటాయో దేశంలోని వివిధ భాషల్లోకి అనువదించబడడం ద్వారా తను దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన ఒక రచయితగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. తను రచించిన కొన్ని రచనలు గుర్తుంచుకోండి. అదేంటంటే రహస్య ద్వారం, చినుకుల చిత్రాలు, సులోచనాలు. ఈ మూడు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో ఈ మూడింటి గురించి ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే దేశంలోని వివిధ భాషల్లోకి అనువదించబడిన తన రచనలు అని గుర్తుంచుకోండి. అండ్ దేశవ్యాప్తంగా హైకులు మరియు గజల్ల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి రచయిత పెన్నా వెంకట శివరామకృష్ణ గారు. 1960 సంవత్సరం
1960 సంవత్సరం నల్లగొండ జిల్లాలో జన్మించిన వ్యక్తి, ఫిబ్రవరి 2. సో డేట్ అవసరం లేదు, 1960 ఇయర్ కూడా అవసరం లేదు. సో నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత అని గుర్తుంచుకోండి. తను ఈ రోజు ఏ పురస్కారం ద్వారా, ఏ పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు? కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. తను రచించిన ఈ 3 రచనలను మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. హైకూలు మరియు గజల్ల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు చాటిన పెన్నా వెంకట శివరామకృష్ణ గారు ఏ రచనలు రాశారు? రహస్య ద్వారం, చినుకుల చిత్రాలు, సులోచనాలు అని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ కాళోజీ సాహిత్య పురస్కారం అంటున్నాను. కాళోజీ గారు మన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, మన సంస్కృతిలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి, చరిత్రలో లిఖించబడిన పేరు. సో కాళోజీ నారాయణరావు గారి జన్మదినం ఏ రోజున? సెప్టెంబర్ 9, రేపటి రోజున సెప్టెంబర్ 9వ తేదీన ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక ప్రముఖ రచయితను గుర్తించి తనకు ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది, పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి కాను కాళోజీ పురస్కార గ్రహీతగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేసింది? పెన్నా వెంకట శివరామకృష్ణ గారిని గుర్తుంచుకొని ఈ పురస్కార గ్రహీతకు శాల్వ కప్పి 1,01,116 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. రేపటి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తనకు ఎవరైతే ఉన్నారో పెన్నా వెంకట శివరామకృష్ణ గారికి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరుగుతుంది. సెప్టెంబర్ 9 ఇంపార్టెంట్. ఎందుకు? కాళోజీ గారి జన్మదినోత్సవం అని గుర్తుంచుకోండి. సో అలా పెన్నా వెంకట శివరామకృష్ణ గారితో పాటు ఇటీవల కాలంలో మనం చర్చించుకున్న ప్రముఖ వ్యక్తులు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రముఖ సాహితీ పురస్కారాలు ఏవైతే ఉంటాయో ఎగ్జాంపుల్ చూడండి. మనకు డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి గారు వార్తలు ఇచ్చారు. ఎల్లూరి శివారెడ్డి గారు ఎందుకు వార్తలు ఇచ్చారు? ఎల్లూరి శివారెడ్డి గారు ఏ పురస్కార గ్రహీత? తెలంగాణకి సంబంధించి కాబట్టి తెలంగాణకి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన ప్రముఖ రచయితలు, వారు పొందిన సాహిత్య పురస్కారాల గురించి చెప్తున్నాను. ఎల్లూరి శివారెడ్డి గారు అనగానే ఏం గుర్తుకు రావాలి? దాశరథి పురస్కార గ్రహీత, దాశరథి కృష్ణమాచార్య పురస్కార గ్రహీత. 2021 సంవత్సరం అనగానే మనకి ఎవరు గుర్తుకు రావాలి? ఎల్లూరి శివారెడ్డి గారు గుర్తుకు రావాలి. ఎట్ ద సేమ్ టైం దేవులపల్లి రామానుజరావు గారు ప్రముఖ రచయిత, తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన ప్రముఖ రచయిత. దేవులపల్లి రామానుజరావు గారి పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి ఎవరికి సత్కారం చేయడం జరిగింది, ఎవరికి పురస్కార గ్రహీతగా ఎంపిక చేయడం జరిగింది? దేవరాజు గారు. సో దేవరాజు గారు అనగానే దేవులపల్లి రామానుజరావు పురస్కార గ్రహీత అని గుర్తుంచుకోండి. ఎల్లూరి శివారెడ్డి గారు అనగానే మనకు దాశరథి కృష్ణమాచార్య పురస్కార గ్రహీత లేదా దాశరథి పురస్కార గ్రహీత ఎల్లూరి శివారెడ్డిని గుర్తుంచుకోండి. అండ్ ఈ రోజు వార్తలు ఇచ్చిన పెన్నా శివకృష్ణ గారు గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ పర్సన్ పెన్నా వెంకట శివకృష్ణ గారు, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు జీన్ పియరే యాడమ్స్ గారు వార్తలు నిలిచారు. జీన్ పియరే యాడమ్స్ ఏ దేశానికి సంబంధించిన వారంటే ఫ్రాన్స్ కి సంబంధించి సాకర్ దిగ్గజం అని గుర్తుంచుకోండి. సాకర్ అంటే ఏంటి? మనకి ఏ క్రీడ? ఫుట్బాల్. సో ఫుట్బాల్ దిగ్గజం అని గుర్తుంచుకోండి. 1970s, ముఖ్యంగా 1972 నుండి 1974 మధ్య దాదాపు 2 నుండి 3 సంవత్సరాల పాటు మాత్రమే ఫ్రాన్స్ జాతీయ జట్టు తరపున సాకర్ క్రీడలో కనిపించిన ఒక వ్యక్తి జీన్ పియరే యాడమ్స్. ఎందుకు ఈరోజు వార్తలు ఇచ్చారంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 30 ఇయర్స్, దాదాపు గత 30 సంవత్సరాలకు పైగా తను కోమాలో బతుకుతున్నాడు. ఒక సర్జరీ సమయంలో జరిగిన తప్పిదం కారణంగా తను కోమాలోకి వెళ్ళడం జరిగింది. సో స్పృహ లేకుండా పడిపోయాడు బెడ్లో. ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. సో ఫ్రాన్స్ జాతీయ జట్టు, ఫ్రాన్స్ సాకర్ టీం ఉంటుంది కదా, ఫ్రాన్స్ సాకర్ టీంలో దాదాపు చాలా గుర్తింపు పొందిన, తను ఆడింది కొన్ని మ్యాచ్లైనా ఆల్మోస్ట్ ఒక 22 మ్యాచ్లు ఆడారు కాబట్టి ఇంటర్నేషనల్ మ్యాచ్లో, అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ఫుట్బాల్ దిగ్గజం అని గుర్తుంచుకొని ఆల్మోస్ట్ 30 ఇయర్స్ చావుకి బతుకి మధ్య పోరాడిన జీన్ పియరే యాడమ్స్ సాకర్ దిగ్గజం ఫ్రాన్స్ కి సంబంధించి ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలించారని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇటీవల ఫుట్బాల్ కి సంబంధించి చాలా మంది ప్రముఖులు మరణిస్తూ వార్తలు నిలుస్తున్నారు. భారతదేశానికి సంబంధించి కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ప్రముఖ వ్యక్తి గేడ్ ముల్లర్ జర్మనీకి సంబంధించిన ఫుట్బాల్ దిగ్గజం మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన గురించి గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఫుట్బాల్ కి సంబంధించిన కప్పులు ఏవైతే ఉంటాయో, కాంకాకఫ్ కప్ అన్నాను, కాంకాకఫ్ 2021 విజేత అమెరికా అని చెప్పాను. ఎట్ ద సేమ్ టైం యూరో కప్ అంటే యూరోప్ ఖండానికి సంబంధించిన దేశాల మధ్య నిర్వహించబడే ఒక కప్, యూరో కప్, యూఎఫా యూరో కప్ విజేత ఎవరు ఈ సంవత్సరానికి సంబంధించి? ఇటలీ.
కోపా అమెరికా ఫుట్బాల్ కప్ అనగానే కోపా అమెరికా అంటే సౌత్ అమెరికా ఖండం గుర్తుకు రావాలి. విజేత ఎవరు? ఈ సంవత్సరం మెస్సీ కల నెరవేరింది. అదేంటి? మనకు అర్జెంటీనా. సో ఇలాంటివి ప్రత్యేకంగా చూడండి. అండ్ ఫుట్బాల్ కి సంబంధించి క్రిస్టియానో రొనాల్డో గారు ప్రపంచ రికార్డుతో వార్తలు ఇచ్చారు, అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించి. అదొకటి. సో ఇవన్నీ కూడా లింక్ చేస్తూ చదవండి. ఈరోజు ఒక సాకర్ దిగ్గజం ఫ్రాన్స్ కి సంబంధించిన ఆటగాడు జీన్ పియరే ఆడమ్స్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించి మరొక వ్యక్తి వార్తలు ఇచ్చారు. ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం షాన్ టేట్ చాలా టైట్ బౌలింగ్ చేస్తారని గుర్తుంచుకోండి సరిపోతుంది. టైట్ బౌలింగ్ అంటున్నా అంటే ఒక బౌలర్ ఆస్ట్రేలియా చరిత్రలో ఎప్పటికీ గుర్తుంటాడు. కారణం ఏంటంటే తన బౌలింగ్లో ఉండే వేగం, స్పీడ్ అలాంటిది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలింగ్ అనగానే మనకు ఒకప్పుడు పాకిస్తాన్కి సంబంధించి షోయబ్ అఖ్తర్, ఆ తర్వాత బ్రెట్లీ, న్యూజిలాండ్కి సంబంధించి షేన్ బాండ్, ఆస్ట్రేలియాకి సంబంధించి అత్యంత వేగంగా వేసే ఆటగాడు, ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన ఆటగాడు షాన్ టేట్, ఒక వేగవంతమైన బౌలర్. సో ఆస్ట్రేలియా దిగ్గజం. ఈరోజు ఎందుకు వార్తలు నిలిచాడంటే యాక్చువల్గా మనకు పుదుచ్చేరి క్రికెట్ టీం ఉంటుంది కదా, అంటే మనకు దేశవాళీ మ్యాచ్లు ఆడేది. పుదుచ్చేరి ఏదైతే ఉంటుందో కేంద్రపాలిత ప్రాంతం, కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. సో పుదుచ్చేరి క్రికెట్ టీంకి బౌలింగ్ కోచ్ గా నియమించబడిన ఒక ఫారెన్ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆస్ట్రేలియా దిగ్గజం అని గుర్తుంచుకోండి. షాన్ టేట్ బౌలింగ్ కోచ్ ఫర్ విచ్ టీమ్? పుదుచ్చేరి టీం అని గుర్తుంచుకోండి. ఎందుకంటే కామన్ గా మన దేశవాళీ మ్యాచ్లకి సంబంధించి దేశవాళీ జట్లు ఏవైతే ఉంటాయో రంజీలు ఎక్కువ కనబడతాయి. ఇలాంటి వాటికి మన దేశవాళీలో గుర్తింపు పొందిన మాజీ ఆటగాళ్లను మాత్రమే నియమించడం జరుగుతుంది. అలాంటిది పుదుచ్చేరి జట్టుకు ఒక ఇంటర్నేషనల్ బౌలర్, ఒక దిగ్గజం. 2007 వరల్డ్ కప్ లో హైయెస్ట్ వికెట్ టేకర్, 2007 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా ట్రియంఫ్, ఆస్ట్రేలియా విజయం వెనుక ఉన్న ఆటగాడు, అత్యంత వేగవంతమైన బౌలింగ్ చేసిన ఆటగాడు, 2007లో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడు, మరియు ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన షాన్ టేట్. పుదుచ్చేరి టీం ఏదైతే ఉంటుందో ఇండియాలో, విత్ ఇన్ ఇండియాలో పుదుచ్చేరికి సంబంధించిన టీంకి ఒక బౌలింగ్ కోచ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ బౌలర్ కాబట్టి ఇక్కడ మన దేశంలో ఒక ప్రత్యేకమైన జట్టుకు కోచ్గా విధులు నిర్వర్తించబోతున్నారు. అండ్ నెక్స్ట్ ముల్లా మహమ్మద్ హసన్ అకుంద్ పేరు గుర్తుంచుకోండి. ముల్లా మహమ్మద్ హసన్ అకుంద్ ఎందుకు ఈరోజు వార్తలు నిలిచారంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రధానిగా, ఆఫ్ఘనిస్తాన్ కి నూతన ప్రభుత్వం ఏర్పడింది కదా ఇటీవల. ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వం మొత్తాన్ని ఎవరు హస్తగతం చేసుకున్నారు? తాలిబన్లు. అలాంటి తాలిబన్ల నేత, కీలక నేత రెష్పరా షూరా అని చెప్పేసి ఒక పార్టీ ఉంటుంది, రెష్పరా షూరా అని చెప్పేసి, అది అవసరం లేదు, తాలిబన్లకు సంబంధించి. సో తాలిబన్లలో ఒక ప్రముఖ నేత, కీలక నేత ముల్లా మహమ్మద్ హసన్ అకుంద్ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి ప్రధానిగా ఈరోజు వార్తలు ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ దేశానికి ఇప్పుడు ప్రస్తుతం ప్రధానిగా ఎవరన్నట్టు? తనన్నట్టు. అంతకుముందు అష్రఫ్ ఘనీ దేశాన్ని వదిలిపెట్టి పోయాడు కదా. సో అలా తాలిబన్లు హస్తగతం చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్కి ప్రధానమంత్రి బాధ్యతలు, తుపాకీ పట్టుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తారన్నట్టు సింపుల్గా. సో అలా తాలిబన్ల కీలక నేత ముల్లా మహమ్మద్ హసన్ అకుంద్ అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్కి ప్రధాని అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం. యాక్చువల్గా 1998 మీరు మూవీస్ కనుక చూస్తే 1998లో రామ్ గోపాల్ వర్మ, ఆర్జీవి అంటాం ప్రస్తుతం. ఆర్జీవి అనేది ఒక బ్రాండ్ అనుకోండి, చాలా వరకు సంచలనం. ఏదో వివాదాస్పదం అంశంతో కానీ మనకు మ్యాక్సిమం సెలబ్రిటీగా వార్తలు ఇస్తారు. ప్రముఖ డైరెక్టర్, ఒకప్పుడు దిగ్గజ డైరెక్టర్. సో ఆర్జీవి ఎవరైతే ఉన్నారో రామ్ గోపాల్ వర్మ 1998 ఇయర్లో ఒక సినిమా తీశాడు. ఆ సినిమానే సత్య. చాలా మంది చూసే ఉంటారు. సత్య సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, అందులో సాంగ్స్ కూడా హిట్ అయినాయి. సో ముంబైకి సంబంధించి ఇతివృత్తం ఆధారంగా చేయబడిన ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ అనుకోవచ్చు. సో సత్య సినిమా ఏదైతే ఉంటుందో ఆ సత్య సినిమా మేకింగ్ ఆఫ్ సత్య మూవీకి సంబంధించి ఒక సంచలనమైన సినిమా. దీనికి సంబంధించిన ఒక పుస్తకం, ఈ సినిమా ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించిన ఇతివృత్తం ఆధారంగా రచించబడిన ఒక పుస్తకం ఈరోజు వార్త నిలిచింది. ఆ పుస్తకం ఏంటంటే బుల్లెట్స్ ఓవర్ బాంబే. దీనికి ట్యాగ్ లైన్ ఏంటంటే సత్య అండ్ ద హిందీ ఫిల్మ్ గ్యాంగ్స్టర్.
సో హిందీ ఫిల్మ్ సత్య మూవీ ఏదైతే ఉంటుందో అలాంటి సత్య మూవీని ఏ రకంగా తీశారు రామ్ గోపాల్ వర్మ అని చెప్పేసి ఒక ఫిల్మ్ క్రిటిక్ అంటే సినిమా విమర్శకులు ఉంటారు కదా, ఇటీవల మనకు కత్తి మహేష్ గారు మరణించారు, తను ఫిల్మ్ క్రిటిక్ అన్నట్టు, అంటే సినిమాలపైన విమర్శలు చేయడము, సినిమాలను రివ్యూ చేయడం అనలిస్ట్ అంటారు. సో అలా ఒక ఫిల్మ్ క్రిటిక్ రాసిన పుస్తకం, ఆ ఫిల్మ్ క్రిటిక్ పేరేంటంటే ఉదయ్ భాటియా. ఉదయ్ భాటియా గారు రాసిన నూతన పుస్తకం సత్య సినిమా 1998లో సూపర్ డూపర్ హిట్ అయిన సత్య సినిమా ఇతివృత్తంగా రాయబడిన ఒక పుస్తకం బుల్లెట్స్ ఓవర్ ద బాంబే. ఒకసారి చూడండి, సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల నుంచి మరొక పుస్తకం. సో తమన్నా భాటియా. తమన్నా భాటియా ఎవరు? మనకు తెలుగు సినిమాలో కనిపించే తమన్నా హీరోయిన్ ఉంది కదా, తనే. సో తమన్నా మరియు ఇంకొక కో ఆథర్ ల్యూక్ కోటినో. ల్యూక్ కోటినో మరియు తమన్నా. ముఖ్యంగా తమన్నా పేరు గుర్తుంచుకోండి. తమన్నా గారు రాసిన ఒక పుస్తకం ఈరోజు వార్తలు వచ్చింది. ఆ పుస్తకం పేరు ఏంటంటే బ్యాక్ టు ద రూట్స్. బ్యాక్ టు ద రూట్స్. బ్యాక్ టు ద రూట్స్ అనే పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు? మనకు తమన్నా భాటియా. ప్రముఖ హీరోయిన్. బాలీవుడ్లోను, టాలీవుడ్లోను, పాలీవుడ్లోను, మాలీవుడ్లోను అన్నింటిలో గుర్తింపు పొందారు వాస్తవానికి. సో అలా తెలుగులో సుపరిచితం మనకు తమన్నా గారు రాసిన ఒక పుస్తకం బ్యాక్ టు ద రూట్స్. ఈ పుస్తకం యొక్క ఇతివృత్తం అంటే హెల్త్ అండ్ వెల్నెస్ సంబంధించి ఇండియాస్ ఏన్షియంట్ స్టోరీస్, అంటే మన భారతదేశ చరిత్ర సంస్కృతిలో హెల్త్ అండ్ వెల్నెస్ ని ఏ రకంగా పాటించేవారు, ఆరోగ్యపరమైన చర్యలను ఏ రకంగా తీసుకునేవారని చెప్పేసి కొన్ని సీక్రెట్స్ అన్నింటినీ కూడా ఇతివృత్తంగా తీసుకొని రాశారు ఈ పుస్తకాన్ని. బ్యాక్ టు ద రూట్స్ అంటే చెట్ల ద్వారా మనకు జరిగే లబ్ధి ఏంటి, ఏ రకంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఇండియాస్ ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్నెస్ అనే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని రాయబడిన పుస్తకం బ్యాక్ టు ద రూట్స్. తమన్నా భాటియా ఆథర్ని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.